స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో కూటమి నేతలను శిక్షించాలంటూ వినూత్న రీతిలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ నమ్మేసి ఉక్కు కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్న ముగ్గురు మోసగాళ్లను సింహాచలం అప్పన్న స్వామి కఠినంగా శిక్షించాలంటూ గురుద్వార్ జంక్షన్లో జన జాగరణ సమితి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీంట్లో చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లను A1, A2, A3గా పేర్కొంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, జన జాగరణ సమితి తరపున వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల జనజాగరణ సమితి వినూత్నమైనటువంటి నిరసనకు దిగింది. విశాఖలో ఉన్నటువంటి గురుద్వారా జంక్షన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. సింహాద్రి అప్పన్నను వేడుకుంటూ ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సింహాద్రి అప్పన్న స్వామి లక్షల మంది ఉక్కు కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించండి అంటూ చంద్రబాబుని ఒక బాక్స్లో వేస్తూ ఆయన్ని A1గా అభివర్ణిస్తూ, పురంధేశ్వరిని A2గా, అలాగే పవన్ కళ్యాణ్ని A3గా ఇక్కడ చూపిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటుగా వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఈ ఫ్లెక్సీను చూసి వారంతా ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ను కూడా చదివి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కావచ్చు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఫోటోలు వేసి, వీరు ముగ్గురు ఫోటోలు వేసి A1, A2, A3గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రజా ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జనజాగరణ సమితి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు సంచలనంగా మారాయని చెప్పాలి. ఇప్పటివరకు కూడా వచ్చిన వారంతా చూసి ఈ ఫ్లెక్సీను చదివి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వీరిపై స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన బాధ్యత ఉంటుందని జనజాగరణ సమితి గుర్తు చేస్తూ, లేని పక్షంలో ఆ దేవదేవుడు సింహాద్రి అప్పన్నే వీరిని శిక్షించే విధంగా, ఏ విధంగా శిక్షించాలి, ఎవరిని ఏ పాత్రలో శిక్షించాలని కూడా వీరు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీల్లో వారిని ఎక్యూజ్డ్గా అభివర్ణిస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారంతా ఈ ఫ్లెక్సీలను చదివి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే విశాఖ గురుద్వారా జంక్షన్లో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.